అసలు సోల్మేట్ అంటే ఏంటి సార్? ఐ థింక్ ఇట్స్ అ స్పిరిచువల్ క్వశ్చన్ లాగా కనపడుతుందండి. యాజ్ అ రిలేషన్షిప్ కోచ్గా సోల్మేట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ లైఫ్ పార్ట్నర్, డీప్ రూటెడ్గా కనెక్ట్ అయిన లైఫ్ పార్ట్నర్. లెట్స్ స్పీక్ మోడర్న్ లాంగ్వేజ్. ఓకే, జీవిత భాగస్వామి, నథింగ్ బట్ సోల్మేట్. ఆ స్థానం కూడా, సోల్మేట్ అనే వర్డ్ పదం కూడా, ఆ స్థానం అనేది కూడా లైఫ్ పార్ట్నర్కే వర్దిస్తుంది. కానీ సోల్మేట్కి, లైఫ్ పార్ట్నర్కి, హస్బెండ్ ఆర్ వైఫ్కి గ్యాప్ చాలా ఉందండి. దట్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. సోల్మేట్ యాడ్ సమ్ మోర్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ డీపర్ లెవెల్ ఆఫ్ బాండింగ్. ఎందుకంటున్నానంటే, మన సినిమాలో చూపించినట్టు, మగధీర సినిమాలో ఏదో పూర్వజన్మతో ఏదో మనకు అనుబంధం ఉన్నట్టు, ఒక స్పార్క్ తో టచ్ చేసే స్పార్క్ వచ్చినట్టు రియల్ లైఫ్ లో రాకుండొచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు? మనకి సోల్మేట్ అనే వాళ్ళు పూర్వజన్మ సుకృతం, మనకి పూర్వజన్మ అనుబంధం, ఇలాంటి వాటి నుంచి వస్తారా? మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. ఎవ్రీ పర్సన్, ఎవరైనా పర్సన్ మన లైఫ్ లోకి వచ్చారు అంటే అది కార్మిక్ వే ఉంటుంది అని చెప్పి. సో సోల్మేట్ కూడా సేమా? డీప్ రూటెడ్కి వెళ్తే అంటే స్పిరిచువల్ రూట్స్ లో, స్పిరిచువాలిటీగా డెప్త్కి వెళ్తే డెఫినెట్లీ కార్మిక్ బంధం, బాండ్, పూర్వజన్మ బంధం ఉంటుందని మనం వేదాలు అవన్నీ స్పిరిచువల్ రూట్ చెప్తున్నాయి. అది కాస్త పక్కన పెట్టిన, స్పిరిచువాలిటీ పక్కన పెట్టిన, ఇప్పుడు మోడర్న్ లైఫ్ లో వీఆర్ లివింగ్ ఇన్ కలియుగ మోడర్న్ లైఫ్ కదా, ఇప్పుడు కూడా సోల్మేట్ అంటే ఎవరైనా అంటే జస్ట్ నాట్ ఏ లైఫ్ పార్ట్నర్, బియాండ్ లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ కంటే ఎక్కువ చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా అందరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మేబీ లవ్ మ్యారేజెస్ లో కానీ, అరేంజ్ మ్యారేజెస్ లో కానీ, పెళ్లిళ్ళు అయినాక ఇమీడియట్లీ నెక్స్ట్ డే దే ఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీస్, ద ఫైట్. చిన్న చిన్న విషయాలకు కూడా ఇంకా అంటే గొడవకు దిగడము, మిస్అండర్స్టాండింగ్స్ చాలా వస్తున్నాయి కదా. చిన్న చిన్న వాటి పెద్ద పెద్ద ఇష్యూస్ అంటే అది వేరు, చిన్న చిన్న యాక్సెప్టబిలిటీ లేకుండా వస్తున్నాయి. బట్ సోల్మేట్ అంటే ఏంటంటే డీపర్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్. ఇప్పుడు ఏంటంటే లైఫ్ పార్ట్నర్ లో వాళ్ళు చూసేది చిన్న చిన్నవి కాదు, అంటే వాళ్ళ టాలరెన్స్ లిమిట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఐ మీన్ లైక్ అబ్జార్ప్షన్ లెవెల్, వాళ్ళు ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తారు ఎదుటి వ్యక్తిని, అండ్ వాళ్ళ పేషెన్స్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగని ఆ వ్యక్తికి ఓవరాల్ గా పేషెంట్ ఉంటుందని కాదు, ఆ లెవెల్లో ఓపిక ఉంటుందని లేదు, రూల్ లేదు. అదే వ్యక్తి లైఫ్ పార్ట్నర్ విషయం పక్కన పెట్టేస్తే బిజినెస్ లో కావచ్చు, ఆఫీస్ లో కావచ్చు, అస్సలు ఓపిక ఉండదు. కోపిస్ట్ అనవచ్చు, లైక్ ఇంపల్సివ్ అనవచ్చు, రియాక్టివ్ అనవచ్చు. బట్ ఒక లైఫ్ పార్ట్నర్ దగ్గరకు వచ్చేసరికి దే విల్ హావ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బాండింగ్ అండ్ అటాచ్మెంట్ విచ్ ఇస్ అ డీపర్ రూటెడ్. మేబీ దట్ స్పార్క్ అండ్ దట్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లైస్ అంటారా, ఏమంటారు, సోల్మేట్ ఉండే లక్షణాలు. బికాస్ ఏంటంటే సోల్మేట్ అనగానే ఒకటి ఏంటంటే అన్డిటాచబుల్ కమిట్మెంట్, డిటాచబుల్ గా అన్డిటాచబుల్. సోల్మేట్స్ ఎప్పుడు కూడా డివోర్సెస్ వరకు వెళ్ళరండి. ఒకరు ఎంత సఫర్ అయినా, ఎంత బాధపడ్డా వాళ్ళు డివోర్స్ వరకు వెళ్ళరు. ఎంత టఫ్ టైం వచ్చినా ఒక స్ట్రాంగ్ సాలిడ్ బంధం ఏదైతే సోల్మేట్ బంధం ఉందో వాళ్ళు విడిపోరు. ఇంకా దే హావ్ వన్ రీజన్. ఇప్పుడు పెళ్లి విడిపోవడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు బ్రేకప్ అవ్వడానికి, గొడవ పడడానికి వందల కొద్ది రీజన్స్ ఉంటాయి, ఎన్నో రీజన్స్ ఉంటాయి. కానీ కలిసి ఉండడానికి ఒకటే ఒక రీజన్ ఉండాలి, స్ట్రాంగ్ రీజన్, అండ్ దట్ కుడ్ బి సోల్మేట్. ఆ ప్రేమ, ఆ డెప్త్, ఆ డిటాచ్మెంట్ లేని ప్రేమ ఉన్న వాళ్ళని సోల్మేట్స్ అని నేను భావిస్తాను.